పోలీస్ కాకున్నా మేము పోలీసులమని దొంగ ఏషాలేసి అసలు పోలీసులకు దొరికిన వాళ్ళని చూసినాం. కొందరు పోలీసులు నిజంగా దొంగేషాలేస్తూ లంచాలు తీసుకుంటూ ఏసీబోలకు దొరికితే కూడా చూసినాం కదా. కానీ ఇక్కడ ఇద్దరు షాప్కు పోయినరు, పోలీసులమని చెప్పిర్రు, కావాల్సింది కొన్నారు. కానీ కొనే ముందు ఏం దిమాగ్ లేని పని చేసిర్రో చూడుండ్రి. పోలీస్ లెక్కనే పొట్టి కటింగ్ కొట్టిచ్చిర్రు. అవ్వా మాకు పెరుగు ప్యాకెట్లు కావాలని ఇద్దరు జేబులు చేతులు పెట్టిర్రు. చెప్పులు ఇడిచి ఇద్దరు అటు పోయినరు. ఒకడు అవ్వతోనే అటు ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి మళ్ళా ఇటు దిక్కొచ్చిండు. కానీ బ్లూ టీ షర్ట్ వాడు అత్తర బుత్తర అవుతున్నాడు. అటు దిక్కుబాడు చూడుండ్రి ఎట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ అవ్వ దగ్గరకు వచ్చి కౌంటర్లో చేయి పెట్టిండో. వరబిడ్డ చూసినారుల్లా ఎట్లా మస్క కొట్టిర్రో దొంగ గోషగాళ్ళు. పెరుగు ప్యాకెట్లు కొన్నట్టే కొని డెస్కుల పైసలు గుంజిర్రు, అవతల పడ్డరు. చెప్పబ్బా నువ్వెట్లా గుర్తుపట్టినావు మరి? తీసుకున్న తర్వాత మాకు బిల్లులు కావాలని చెప్పి చేతులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని 20,000 అట్లా తీసుకొని ఇన్నారుల్లా ఈ దొంగ బద్మాష్ గాళ్ళు ఏం చేసిర్రో. మేము పోలీసులము మళ్ళా కూడా 10 పెరుగు ప్యాకెట్లకు వస్తామని అవ్వరు మాటలలో పెట్టి 20,000 కొట్టేసిర్రట. సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది. కానీ వారి సిగ్గులేదారా? దున్నపోతులు ఉన్నట్టున్నారు ఇద్దరికిద్దరు. ఏదైనా పని చేసుకొని బతుకుతేందిరా? ఈ ఏజ్లో కూడా దుఃఖం పెట్టుకొని బతుకుతున్న అవ్వని మోసం చేసిరి. మరి అసలు పోలీసులు ఈ దొంగలను ఎప్పుడు పట్టుకుంటారో ఏమో గానీ ఏం దొంగ నయాలు తయారైనరా నాయన. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ సెంటర్ దగ్గర జరిగింది దొంగతనం. మీరైతే జాగ్రత్తగా ఉండుండ్రి సరేనా? ఈ సొంటోళ్ళు గల్లీకి ఒక్కడున్నారు. ఏమంటున్నావు?